నమస్తే అండి. ఇంకొద్ది రోజుల్లో మా యానివర్సరీ ఉంది అని చెప్పి, మా ఆయన్ని షాపింగ్‌కెళ్దామనంటే, సరే అని షాపింగ్‌కి రెడీ అయ్యాము. వెళ్తుంటే ఏం తీసిస్తారు ఈసారి శారీయా? డ్రెస్సా? ఏం లేకపోతే 2 తీసిస్తారా అని అడిగితే, ఇవేవి కావు నైటీ కొనిస్తా అన్నారు. సరే ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేటప్పుడు సరదాగా చెప్పారేమో అనుకున్నాను. కానీ షాప్ ముందు ఆగేంత వరకు నాకు తెలీదండి. నిజంగానే తీసుకెళ్ళి నైటీ షాప్ దగ్గర ఆపారు. ఏంటిది నేను సరదాగా అన్నారని అనుకుంటే, కాదు నేను నిజంగానే ఈసారి నీకు నైటీయే తీసిద్దామని ఫిక్స్ అయ్యాను. వచ్చి నీకు ఏ నైటీ కావాలో అది తీసుకో అన్నారు. సరే ఆయనెందుకు బాధ పెట్టడము. ఏదైనా శారీ డ్రెస్ కంటే గూడా 24 అవర్స్ ఉండే నైటీయే గ్రేట్ గదండీ! సరే బాధ పెట్టడం దేనికి అని చెప్పి ఒక 2 నైటీలు తీసుకొచ్చుకున్నాము. ఆ తర్వాత ట్రెండ్స్‌కి వెళ్లి ఈయనకో షర్ట్ తీసుకున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు ఒక పానీపూరి బండి దగ్గర ఆగి ఒక 2 ప్లేట్ పానీపూరి లాగిచ్చేసి అలా దారిలో ఇంటికొస్తుంటే ఆ రోజు మార్నింగే హనుమాన్ శోభాయాత్ర జరిగిందంటండి. అదైతే మాకు తెలీదు. అంటే యాడ్స్‌లో చూసాం కానీ అది ఎక్కడ జరుగుతుంది ఏంటి అన్న విషయం అయితే క్లారిటీ లేదు. మా ముందు నుంచే హనుమాన్ విగ్రహాన్ని తీసుకెళ్తున్నారు. అదైతే చూడడానికి చాలా బావుంది. అదంతా పక్కన పెట్టేసి, అప్పుడే మా పెళ్లయ్యి 14 ఏళ్ళు నిండిపోయిందా? అప్పుడే 15వ సంవత్సరంలోకెళ్ళిపోతున్నామా అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఈ 14 ఏళ్లలో తెలియకుండా ఒకళ్ళనొకళ్ళం తిట్టుకున్నాం. చాలానే ఫేస్ చేశాం. కానీ అన్నిటిని కూడా ఒక్కటే రకంగా మా పెళ్లైన ఈ 15 ఏళ్లలో ఒకళ్ళనొకళ్ళం తిట్టుకున్నాం. బ్లేమ్ చేసుకున్నాం. నిజం చెప్పాలంటే నువ్వెంత అంటే నువ్వెంత అని ఇగోలకు పోయి పలుక్కోకుండా ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఈ 15 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతకంటే హ్యాపీగా ఉన్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రతి మ్యారేజ్ లైఫ్‌లోనూ ఇలాంటివి కామనే కదా! ఏదో చెప్దామని చెప్పి ఏదో చెప్దామని చెప్పేసేసని మైండ్‌లో ఫిక్స్ అయ్యాను. కానీ చెప్పడానికొచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాక ఇలా మాటలన్నీ తడబడుతున్నాయి. ప్రతి భార్యాభర్తల లైఫ్‌లోనూ ఇలానే ఉంటుంది కదండీ! ఎన్నో కాంప్రమైజెస్, ఇంకెన్నో అడ్జస్ట్‌మెంట్‌లు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరూ తిట్టుకునేది కాక మధ్యలో దూరి ఆ పక్క నుంచి ఒకళ్ళు, ఈ పక్క నుంచి ఒకళ్ళు ఎక్కించేవాళ్ళు ఎంతోమందుంటారు. కానీ అవన్నీ వినకుండా వాళ్ళ మాటలు వాళ్ళే వింటూ లైఫ్‌ని లీడ్ చేయడమే కదా కావాల్సింది. అంతే కాదండి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడమే కాదు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్‌ని అర్థం చేసుకోవాలి. అలానే వాళ్ళు కన్న పిల్లల్ని అర్థం చేసుకోవాలి. అనవసరమైన ఇగోలకు పోయి వాళ్ళని కన్నవాళ్ళని, వాళ్ళు కన్నవాళ్ళని బాధ పెట్టకుండా లైఫ్‌ని లీడ్ చేయడమే హ్యాపీ లైఫ్ అండి. ఇంకింతకు మించిన సంతోషం ఏది ఉండదని నేననుకుంటున్నాను. మీరేమంటారు? నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోకండి.